సింగరేణి ఓపెన్ కాస్ట్ గని విస్తరణ అడవి జంతువుల ప్రాణాల మీదకి తెస్తోంది. అటవీ ప్రాంతాన్ని నరుక్కుంటూ పోతూ ఉండడంతో వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తూ ఉన్నాయి. ఇదే అనుగుణంగా జంతువుల్ని మాటువేసి మట్టుబెడుతూ ఉన్నారు వేటగాళ్లు. ఖమ్మం జిల్లాలో దుప్పుల వేటపై స్పెషల్ రిపోర్ట్. అధికారికంగా అయితేనేం అక్రమంగా అయితేనేం అడవులు నరికేస్తున్నారు. అటవీ ప్రాంతం నానాటికి క్షీణిస్తోంది. దీంతో నీళ్ల కోసం ఆహారం కోసం వన్యమృగాలు జనారణ్యంలోకి వస్తున్నాయి. వేటగాళ్ల ఉచ్చులో పడుతున్నాయి. ఇది ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ గని. ఈ ప్రాంతంలో ఇటీవల వరకు భారీ అడవి ఉండేది. ఓపెన్ కాస్ట్ గని విస్తరించుకుంటూ వెళుతూ ఉండడంతో ఇక్కడి అటవీ ప్రాంతం తరిగిపోతూ వస్తోంది. అదే ఇప్పుడు అడవి జంతువుల పాలిటి శాపంగా మారిపోయింది. వేటగాళ్ల పని సులువైపోయింది. జంతువు కనబడితే చాలు ఉచ్చు వేసి పట్టేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ప్రాంతంలో సింగరేణి ఎప్పుడైతే వచ్చిందో సింగరేణి పేరుతో అధికారులు ఉన్నటువంటి ఫారెస్ట్ మొత్తాన్ని కొండలు గుట్టలు అనేవి కూడా చూడకుండా మొత్తం నరికేయడం వల్ల జంతువులకు కనీసం జీవించడానికి ప్లేస్ కూడా లేక వాటికి అనువైన ప్రదేశం దొరక్క జనారణ్యంలోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి ఎలాగే కొనసాగిందంటే ముందు రోజుల్లో ఈ ప్రాంతంలో కనీసం చూపించడానికి జంతువులు కూడా మిగిలిన పరిస్థితి ఏర్పడుతుంది. అడవి జంతువుల్ని వెంటాడి వేటాడి తినడం కొందరికి సరదా. గొప్ప కోసం పట్టణ ప్రాంతాల్లోని స్నేహితులను పిలిపించి మరీ ఇక్కడి దుప్పులను వేటాడుతూ ఉంటారు. గత నెలలో జరిగిన దుప్పుల వేట ఘటన కూడా ఇలాంటిదే. ఓ కుటుంబంలో జరుగుతున్న శుభకార్యం కోసం అనుమతి కూడా లేని తుపాకీ తీసుకొచ్చి జింకల్ని హతమార్చారు. 4-5 రోజుల పాటు వేటాడి ఆనందించారు. చివరికి ఓ రోజు పట్టుబడ్డారు. అయితే అటవీ శాఖ అధికారులు ఈ వేటగాళ్లతో కుమ్మక్కైపోయారని అసలు వారిని వదిలేసి వారికి సహకరించిన ఓ 2 డ్రైవర్లపై కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారు. ఎన్నో కిలోమీటర్ల మేర ఈ యొక్క అడవి నరికేయటం వలన అడవిలో ఉండేటువంటి జంతువులు మొత్తం కూడా జనావాసాల్లోకి రావటం, వాటిని వేటగాళ్లు తినేయటం జరుగుతుంది. కానీ దీని మీద అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. ముఖ్యంగా వాళ్ళు నరికినటువంటి ప్రాంతంలో తవ్వకాలు చేపట్టి బొగ్గైతే తీసుకుంటున్నారు. కానీ మరి వాటికి సంబంధించినటువంటి వాటి ఆవాసాలుగా ఉన్నటువంటి అరణ్యాలను మట్టికి పెంచేటువంటి కార్యక్రమం అయితే సింగరేణి అధికారులు తీసుకోవటం లేదు. దీనివలన అటవీ సంపద మొత్తం నాశనం అవడమే కాకుండా అటవీ జంతువులు కూడా జనావాసాల్లోకి రావడం, వాటిని జనాలు పట్టుకోవడం తినేయడం జరుగుతూ ఉంది. దీనికి తోడు సింగరేణి ఓపెన్ కాస్ట్ తవ్వకాల వల్ల పెద్ద గొయ్యి ఏర్పడింది. అయితే అటవీ ప్రాంతం ఉన్న చిన్న చెలిమెల నీళ్లన్నీ సింగరేణి ఓపెన్ కాస్ట్ లోకి వస్తున్నాయి. దీంతో జంతువులన్నీ నీళ్ల కోసం తహతహలాడుతున్నాయి. ఇక ఓపెన్ కాస్ట్ తవ్వకాలు, బాంబు బ్లాస్టింగ్ల భీకర ధ్వనితో వన్యప్రాణులు భయానికి గురవుతున్నాయి. సత్తుపల్లి ప్రాంతంలో ఎక్కువగా ఉండే దిప్పులు ఈ పరిణామాలతో వేటగాళ్ల బారిన పడుతున్నాయి. గత 15 రోజుల వ్యవధిలో 2 దుప్పులు జనారణ్యంలోకి వచ్చాయి. వాటిని స్థానికులు అటవీ శాఖ అధికారులకు పట్టించారు. మొత్తం మీద అడవులు అంతరించిపోతూ ఉండడం, వేటగాళ్ల దారుణాలతో అటవీ జంతువులు కూడా అంతరించిపోయే పరిస్థితి ఎంతో దూరంలో లేదు.